క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, దేవుని దయా సంకల్పాన్ని బట్టి మరొకసారి దేవుని సన్నిధిలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేయుటకు దేవదేవుడు అనుగ్రహించిన తరుణాన్ని బట్టి దేవునికి స్తుతులు చెల్లిస్తున్నాను. మరి నూతన దినమందు దేవుని వాక్యాన్ని చేతబెట్టుకొని కుటుంబాలుగా చేరి వాక్య ధ్యానానికి మరి రావాలని చెప్పి మరి సంఘ కాపరిగా ప్రేమపూర్వకమైన స్వాగతం తెలియజేస్తున్నాను. ఒక మాట ప్రార్థన చేసుకుందాం. కృపగల దేవా, దైవ తండ్రి, మీ పాదములకు స్తోత్రము చెల్లిస్తున్నాం నాయన. నీ దివ్యమైన సంకల్పాన్ని బట్టి మరొక నూతన దినాన్ని మీరు మాకు అనుగ్రహించారు. ప్రభువా, స్తుతులు చెల్లిస్తున్నాం. అనుగ్రహించబడిన ఈ నూతన దినమందు నీ వాక్యం చేత సంతృప్తి పరచబట్టకు మీరు చూపిన కృపను బట్టి స్తుతులు చెల్లిస్తున్నాం. అవును ప్రభా, నీ వాక్యపు బీజములు ప్రభా నాటబడుతుండగా అవి మంచి నేలను ఫలించినట్లుగా ప్రభా మీ కృప అనుగ్రహించమని విజ్ఞాపన చేస్తున్నాం. మీ దయా సంకల్పం ప్రభా నెరవేర్చమని విజ్ఞాపన చేస్తూ మీరే మీ వాక్యం ద్వారా మాతో మాట్లాడమని మా రక్షకుడైన యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి, ఆమేన్. వర్షిప్ సాంగ్ బుక్లోంచి 33వ పేజీలో ఉన్నటువంటి నీ వాక్యమే నన్ను బ్రతికించును అనే కీర్తన పాడుకున్నాం. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. కృపా సత్య దయా సత్య సంపూర్ణుడా, వాక్యమై ఉన్న యేసు వందనమయ్యా. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మహామధురమైనది. పాల వంటిది జుంటి తేనె వంటిది, నా జిహ్వకు మధురమైనది. మేలిమి బంగారు కన్న మిన్న అయినది, మేలిమి బంగారు కైన మిన్న అయినది. రత్నరాసుల కన్నా కోరతగినది, నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. జిగటగల ఊబి నుండి లేవనెత్తెను, సమతలమగు భూమిపై నన్ను నిలిపెను. నా పాదములకు దీపమాయెను, నా పాదములకు దీపమాయెను. సత్యమైన మార్గములో నన్ను నడిపెను, సత్యమైన మార్గములో నన్ను నడిపెను. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. శత్రువును ఎదుర్కొని సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధముచ్చుచున్నది. శత్రువును ఎదుర్కొనే సర్వాంగ కవచమై యుద్ధమునకు సిద్ధ మనసునిచ్చుచున్నది. అపవాది వేయుచున్న అగ్నిబాణములను, అపవాది వేయుచున్న అగ్నిబాణములను ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది, ఖడ్గము వలె అడ్డుకొని ఆర్పివేయుచున్నది. నీ వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. దేవుని వాక్యం చదువుకుందాం. 40వ కీర్తన 5వ వచనం నుంచి 11 వరకు చదువుకుందాం.
యెహోవా నా దేవా, నీవు మా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలను, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని వివరించి చెప్పేదననుకుంటున్నా, అవి లెక్కకు మించి ఉన్నవి. నీకు సాటి అయిన వాడెక్కడనూ లేడు. బలులనైనను నైవేద్యములను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాపపరార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. నా దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషము. నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది. నా పెదవులు మూసుకొనక మహాసమాజంలో నీతి సువార్తను నేను ప్రకటించి ఉన్నానని నేను అంటిని. యెహోవా, అది నీకు తెలిసే ఉన్నది. నీ నీతిని నా హృదయంలో ఉంచుకుని నేను ఊరకుండలేదు. నీ సత్యమును నీ రక్షణను నేను వెల్లడి చేయుచున్నాను. నీ కృపను నీ సత్యమును మహాసమాజమునకు తెలుపక నేను వాటిని మరుగు చేయలేదు. యెహోవా, నీవు నీ వాత్సల్యము నాకు దూరము చేయవు. నీ కృపా సత్యములు ఎప్పుడునూ నన్ను కాపాడునుగాక. క్రీస్తునందు ప్రియమైన దేవుని సంగమా, నిన్నటి దినము ఈ 40వ కీర్తనలోని మొదటి భాగాన్ని మనము ధ్యానం చేసాం. మొదటి 5 వచనాలు. మరి ఇందాక పాడిన ఆ పాటలోని నీ వాక్యమే నన్ను బ్రతికించును అనే పాటలో ఈ వాక్యములోని ఆ మొదటి భాగం అనగా, నాశనకరమైన గుంటలో నుండి జగటగల దొంగ ఊబిలోంచి నన్ను పైకెత్తును, నా పాదములను బండ మీద నిలిపి నా అడుగులు స్థిరపరచను అంటూ, నీ వాక్యమే నన్ను బ్రతికించును అంటూ ఆ కీర్తన ఈ కీర్తన ఆధారంగా రాయబడిన కీర్తన, చక్కని భావయుక్తమైన కీర్తన మనము పాడుకున్నాం. మరి ఈ క్రమములో దేవుడు నన్ను ఆ జిగటగల దొంగ ఊబిలో నుంచి పైకి లేవనెత్తి నా అడుగులు స్థిరపరిచి బండ మీద నా పాదములు నిలిపి నా అడుగులు స్థిరపరిచాడు. కాబట్టి తనకు స్తోత్ర రూపముకు కొత్త కీర్తన నేను పాడదను అంటూ నిన్నటి దినము మనము ధ్యానం చేశాం. అదే రీతిగా 5వ వచనంలో ఉన్న మాటలు జ్ఞాపకం చేసి, నీవు నా ఎడల జరిగించిన ఆశ్చర్యక్రియలు, మా ఎడల నీకున్న తలంపులు బహు విస్తారములు. వాటిని లెక్క పెట్టడానికి, వివరించడానికి నాకు కాలము చాలదు. ఇది ఆ కీర్తనకారుడి భావన. మరి ఆ వాస్తవికతల మధ్య మరి ఈ కీర్తన కొనసాగిస్తూ 6వ వచనంలో మనం గమనిస్తే, బలులనైనను నైవేద్యములను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులను పాప పరిహారార్థ బలులను నీవు తెమ్మనలేదు. అప్పుడు పుస్తకపు చుట్టలో నన్ను గూర్చి వ్రాయబడిన ప్రకారం నేను వచ్చి ఉన్నాను. దేవా, నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషం. ఈ మొదటి వాక్య భాగాన్ని మనము జ్ఞాపకం చేసుకుంటే, దేవా, నీవు బలులను నైవేద్యాలను నీవు కోరడం లేదు అనగా, మనము ఏదైనా దేవునికి ఇవ్వాలని భావిస్తే ఆ ఇవ్వగలిగే సామర్థ్యత ఆయన ఇచ్చింది. మనమిచ్చే కానుకలు కానీ, లేకపోతే బలులు కానీ, పాత నిబంధన కాలంలో బల్యర్పణలు కానీ, పాప పరిహారార్థ బలులు కానీ, దహన బలులు కానీ, ఏమైనప్పటికీ కూడా వాట్ ఎవర్ we are giving to God is not of our own. దేవునికి మనం ఇచ్చేది ఏది కూడా అది మన స్వంతము కాదు, ఆయన ఇచ్చింది. ఆ వాస్తవాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మనం అనుకోవచ్చు, నేను ప్రతి నెల ఒక 10,000 లేకపోతే 15,000 ఇవ్వగలుగుతున్నాను, దేవునికి ఇస్తున్నాను అని చెప్పుకోవచ్చు. కానీ ఆ 10,000 ఇవ్వగలుగుతున్నావు అంటే దేవుడు నీకు ₹1,00,000 ఆదాయాన్ని ఇచ్చాడు. 90,000 నీకు మిగులుతుంది కాబట్టి 10,000 ఇవ్వగలుగుతున్నావు. అది కూడా ఇవ్వరు కొంతమంది, అది దట్స్ ఎ డిఫరెంట్ ఇష్యూ. కానీ ఇవ్వగలిగిన సామర్థ్యత, అధికంగా ఇవ్వగలిగిన సామర్థ్యత దేవుడు ఇచ్చాడు. ఎందుకంటే అధిక ఆదాయ వనరులు మనకు అనుగ్రహించాడు కాబట్టి అధికంగా ఇవ్వగలుగుతున్నాం. విధవరాలు కానుక మనకు తెలుసు కదండి. ధనవంతులు అధిక సంపత్తిలో నుంచి మూటలు మూటలు తీసుకొచ్చి కానుకల పెట్టెలు వేశారు. బట్ ఆ స్త్రీ, ఆ పేద విధవరాలు, తన దగ్గర 2 కాసులు ఉంటే ఆ 2 కాసులు తనకున్నది యావత్తు వేసింది, 100%.
నాట్ 10%, నాట్ 20%, 100%. సో దేవుడు నువ్వు ఎంత ఇచ్చావని కాదు, ఏ స్థితిలో, ఏ స్థాయిలో, ఎటువంటి పరిస్థితిలో నువ్వు ఇచ్చావు, ఏ ఉద్దేశంతో, ఏ మనసుతో ఇచ్చావు, ఆయన హృదయాన్ని చూస్తాడు నువ్వు ఇచ్చిన ఆ కానుక వెనుక. కాబట్టి వీఆర్ ప్రివిలేజ్డ్ టు గివ్ వాట్ ఎవర్ వీఆర్ గివెన్. అలాగే దేవునికి ఆ కానుకలు మాత్రమే కాదండి, ట్రెజర్స్ మాత్రమే కాదండి, టైం. దేవునికి మనం ఇచ్చే సమయం కూడా అది మన సమయం కాదు. ఈ కరోనా ఈ పరిస్థితుల్లో ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఓల్డోమీటర్లో నేను చూస్తే ప్రపంచంలో, ముఖ్యంగా భారతదేశంలో, మన ఈ తెలుగు రాష్ట్రాల్లో ప్రతిరోజు ఎంతమంది వ్యాధిని పడుతున్నారు, ఎంతమంది మరణిస్తున్నారు, ఈ లెక్క ప్రతిరోజు ఉదయాన్నే నేను చూస్తున్నాను. ఆ వ్యాధి బారిన పడిన వారిలో కానీ, లేకపోతే మృతి చెందిన వారిలో కానీ నీవు నేను లేము. అనగా ఈ సమయము, ఈ జీవితము, ఈ ఆయుష్ దేవుడు ఇచ్చింది మనకి. నాట్ ఓన్లీ ద ట్రెజర్స్ but also the time to live on this earth. సో దేవుడు మనకిచ్చిన సమయంలో కొంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం. ఆ వాస్తవాన్ని మనం మర్చిపోకూడదు. దేవుడు మనకిచ్చిన సమయంలో కొంత సమయాన్ని దేవునికి ఇస్తున్నాం. ఈవెన్ ద టాలెంట్స్. సో చాలామంది చక్కగా పాడగలరు, పాడగలిగిన తలాంతులు వారికి ఉన్నాయి, చక్కగా వాయిద్యాలు వాయించగలరు, అది దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు. చక్కగా మరి ప్రార్థనలు చేయగలరు, దేవుడు వారికి ఇచ్చిన తలాంతులు. నా స్వరం సరిగా లేకపోయినా ప్రతిరోజు ఏదో ఒక పాట పాడుతున్నాను నేను. ఆ స్వర మాధుర్యాన్ని బట్టి కాదు, ఆ మాధుర్యం నాకు లేదు, కానీ ఆ గీతం వెనుక ఉన్న భావం, ఆ భావం ఎదుటి వారి హృదయాలు స్పందింపచేస్తుంది. సో కాబట్టి ద టైం కానీ, ద ట్రెజర్స్ కానీ, ద టాలెంట్స్ కానీ అవి దేవుడు మనకి ఇచ్చిన వాటిలోంచి దేవునికి ఇస్తున్నామే తప్ప మన సొంత ఏవి కాదు. నీకు చక్కని స్వరం ఇచ్చాడు, ఆ స్వరముతో దేవుని స్తుతించడానికి, ఆరాధించడానికి వినియోగపరిస్తే ఆ 5 తలాంతులు కలిగిన వాడికి మరి 5 తలాంతులు ఏదైనా వచ్చాయో ఆ రీతిగా దేవుడు అనుగ్రహిస్తాడు. సో ఇక్కడ ఈ మొదటి భాగంలో బలులనైనను నైవేద్యములను నీవు కోడలేదు, అనగా నీవిచ్చే కానుక ద్వారా. నేను చాలాసార్లు ఆలయంలో చెప్తున్నాను, మాస్లం అని భక్తులు చెప్పిన మాట. దేవునికి ఇచ్చి ఎవరు దేవుని గొప్పవారు చేయలేరండి. సమ్ పీపుల్ మే ఫీల్ దట్ నేను ఇంత ఇస్తున్నాను కాబట్టి ఐ మస్ట్ బి రికగ్నైజ్డ్. దేవునికిచ్చి దేవుణ్ణి ఎవరు గొప్పవారు చేయలేదు, ఎందుకంటే సమస్తము ఆయనదే. కానీ దేవునికి ఇవ్వడం ద్వారా దేవుని దృష్టిలో నువ్వు గొప్పవానివి అవుతావు. దేవుని దృష్టిలో నువ్వు గొప్పవానివి అవుతావు. ఇట్ ఈస్ నాట్ ద మెరిట్ ఆఫ్ గాడ్, ఇట్ ఈస్ టు బి మెరిటెడ్ బై గాడ్. దేవుని చేత మనము దేవుని దృష్టిలో గొప్పవాళ్ళమని భావించబడ్డాం. ఆయన మనకిచ్చిన దాంట్లో మనం లెక్క చెప్పవలసిన వారు గృహ నిర్వాహకులము. వాట్ ఎవర్ డ్యూ టు గాడ్, దేవునికి చెందవలసింది చెందాలంతే. సో ఆ రీతిగా నీవు అవేమీ తెమ్మలేదు, అనగా దట్ ఈస్ నాట్ ఇంపార్టెంట్. దో ఇట్ ఈస్ డ్యూ టు యూ టు గివ్ టు గాడ్, బట్ దానికన్నా ప్రాముఖ్యమైనది ఇక్కడ రెండవ మాట ఏంటంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చాలా ఆశ్చర్యంగా ఉంది కదండి. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. చెవులు లేని మనిషి ఉన్నాడా? ఈ జంతువుల్లో కూడా, పక్షుల్లో కూడా చెవులు ఉన్నాయి కదా. కానీ ఈ కీర్తనకారుడు ప్రత్యేకంగా నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఆ 2 వచనాలు నేను మరలా చదువుతాను.
బలులనైనను నైవేద్యంనైనను నీవు కోరటలేదు. నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దహన బలులైనను పాప పరిహారార్థ బలులైనను నీవు తెమ్మనలేదు. అనగా ఈ బలులు, ఈ అర్పణలు, వీటి మధ్యలో ఒక చిన్న మాట ఏంటంటే, నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. అనగా ఒక ఆశ్చర్యకరంగా ఈ రెండు వాక్యాల మధ్యలో ఈ మాట ఇన్సర్ట్ చేయబట్టేట్టుగా లేకపోతే పొందిక చేయబట్టట్టుగా మనం గమనించవచ్చు. నీవు నాకు చెవులు నిర్మించిన అంటే చెవుల యొక్క ఉపయోగం ఏంటండి? దేవుడు చెవులు ఎందుకు ఇచ్చాడు? వినాలి. కాబట్టి ఈ మూడు స్టేట్మెంట్స్ మనం ఆలోచిస్తే, నీవు బలులు కోవడం లేదు, నైవేద్యాలు కోవడం లేదు, దహన బలులు కోవడం లేదు, నాకు చెవులు ఇచ్చావు. నువ్వేం కోరుతున్నావు? దేవుని మాటలు వినాలని కోరుతున్నావు. దేవుని వాక్యం వినాలని కోరుతున్నావు. బైబిల్ గ్రంథంలో మనం పాత నిబంధనలో పదే గమనిస్తే ఇదే యెహోవా వాక్కు. యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు. ఈ మాటలు కొన్ని వేల సార్లు కనబడతాయి. ప్రవక్తల గ్రంథాల్లో ఈ పర్వర్టెడ్ కమ్యూనిటీ అనగా దేవునికి భిన్నమైన జీవితంలో జీవిస్తున్న ఆ సమాజాన్ని ఉద్దేశించి యెహోవా ఈలాగు సెలవిచ్చుచున్నాడు, యెహోవా ఇలా వాక్కు ఇదే అంటూ ప్రజలు తమకిష్టం వచ్చిన త్రోవను తిరుగుతూ ఉంటే, దేవుని మాటలు ఇవి, దేవుని వాక్కు ఇది, దేవుని మాటలు వినండి అంటూ ప్రవక్తలు పదే హెచ్చరించిన హెచ్చరికలు పాత నిబంధనలో కనబడతాయి. అలాగే క్రొత్త నిబంధనలకు వస్తే మత్తయి సువార్తలు కానీ ప్రకటన గ్రంథాలు కానీ వినుటకు చెవులు గలవాడు వినుగాక, వినుటకు చెవులు గలవాడు వినుగాక. ప్రకటన గ్రంథం 2-3 అధ్యాయాల్లో ఆ 7 సంఘాలతో చెప్పబడ్డప్పుడు ఆ 7 సంఘాల దగ్గర రాయబడ్డ మాట గమనిస్తే, సంఘములతో ఆత్మ చెప్పుచున్న మాట చెవులు గలవాడు వినుగాక. అనగా చెవులు లేని వారు ఉన్నారా? చెవులు గలవాడు వినాలి అంటే చెవులు లేని వారు వినకూడదని కదా. మరి చెవులు లేని వారు ఎవరైనా ఉన్నారంటే, దేవుడు నీకు చెవులు ఇచ్చింది వినమని, ఆయన మాటలు వినమని. కాబట్టి నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు అంటూ చక్కని మాటను అక్కడ ఆయన ఇన్సర్ట్ చేసినట్టుగా కనబడుతుంది. సో బలుల కన్నా దేవుని మాట ఆలకించుట, ఈ మాటలు నేను చెప్తుండగానే మీకు జ్ఞాపకం రావాలి. సౌలు, మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయంలో సారీ 13వ అధ్యాయంలో కూడా ఉంది. 15వ అధ్యాయం చదువుతాను. 15వ అధ్యాయం 22వ వచనంలో, అందుకు సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనడం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించడం వలన ఆయనకు సంతోషించిన. ఆలోచించుము, బలులు అర్పించుట కంటే ఆజ్ఞను గైకొనుటయు, పొట్టేళ్ల కొవ్వు అర్పించుట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించుకుంటే కంటే దేవుని మాట వినుట శ్రేష్టము అనే ఆ మాట అక్కడ చాలా స్పష్టంగా కనబడుతుంది. 13వ అధ్యాయంలో కూడా 13వ వచనంలో, అందుకు సమూయేలు ఇట్లను, నీవు దేవుడైన యెహోవా నీకు ఇచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకం పనిచేసేవి, నీ రాజ్యమును ఇశ్రాయేలు మీద సదాకాలం స్థిరపరచుటకు యెహోవా తలంచి ఉండెను, అయితే నీ రాజ్యము నిలవదు. ఎందుకంటే మరి సమూయేలు రాకముందే సౌలు మరి బల్యర్పణ గావించడానికి సిద్ధపడతారు. సో సౌలును దేవుడు రాజుగా నియమిస్తే సౌలు దేవుని మాట ఆలకించలేదు, లేకపోతే ఆ మాటకు విధేయత వ్యక్తపరచలేదు. కాబట్టి బలులు అర్పించుట కంటే, నేను దేవునికి బలులు అర్పించడానికి కొవ్విన వాటిని దాచిపెట్టాను, బలిష్టమైన వాటిని దాచిపెట్టాను, శ్రేష్టమైన వాటిని దేవునికి అర్పించడానికి దాచిపెట్టానంటూ ఆ బలుల ద్వారా దేవుని కొనియాడాలని, కీర్తించాలని, లేకపోతే ప్రసన్నం చేసుకోవాలని భావించిన ఆ సౌలుతో సమూయేలు చెప్తున్న మాట, నీ బలులు కాదయ్యా, నీ విధేయత అవసరం. బలుల కంటే
ఆయన మాట వినుట శ్రేష్టము శ్రేయస్కరము అనే విషయాన్ని అక్కడ తెలియచేస్తాం. సో ఇట్ ఈస్ ఫండమెంటలీ ఇంపార్టెంట్ ఫర్ అస్ టు లిజన్ టు హిమ్. నిన్నటి దినము నేను పోస్టింగ్ పెట్టాను. ఎందుకంటే ప్రతి దినము దాదాపు 3-4 గంటల సమయం నేను వెచ్చిస్తున్నాను వాక్యాన్ని సిద్ధపడి ఏ దినము ఆ దినము దేవుని వాక్యాన్ని అందించాలి. ప్రజలకు దూరంగా ఉన్నాను, కానీ ప్రభువుకు చేరువుగా నా ప్రజలు ఉండాలి. కాబట్టి పని చేయకుండా ఆహారం భుజించకూడదు. కాబట్టి దేవుని పనికి నియమించబడ్డ నేను దేవుని సేవ చేయాలి. కాబట్టి ప్రతిరోజు దేవుని వాక్యాన్ని ఏదో రీతిగా వినిపించాలి. అనుగ్రహించబడిన మాధ్యమాల ద్వారా దేవుని వాక్యాన్ని వినిపించాలి. మీలో కొంతమంది అనుకోవచ్చు, చాలామంది దైవ సేవకులు వినిపిస్తున్నారండి, వాళ్ళందరికీ వింటున్నామండి. కానీ దేవుని వాక్యంలో యేసయ్య చెప్తాడు, యోహాను సువార్త 10వ అధ్యాయంలో, నా గొర్రెలు నా స్వరాన్ని వింటాయి, అవి నన్ను వెంబడిస్తాయి. ఎందుకంటే నా గొర్రెలకు ఏ ఆహారం కావాలో ఆ కాపరికి తెలుసు. ఆ గొర్రెల స్థితిగతులు ఆ కాపరికి తెలుసు. కొన్ని నడవలేనివి అంటాయి, వాటిని మెడ మీద భుజం మీద పెట్టుకుంటాడు, కొన్ని చంకన పెట్టుకుంటాడు, కొన్ని చేత నడిపించుకుంటాడు. కాబట్టి కాపరి ఆ గొర్రెల ప్రేమించువాడు, ఆ గొర్రెల కొరకు ప్రాణం పెట్టువాడు కనుక ఆ గొర్రెలకు ఏ ఆహారం కావాలో, ఎక్కడ దొరుకుతుందో, ఏ రీతిగా లభిస్తుందో అక్కడికి నడిపించువాడు కాపరి. అందుకే ఆ సంఘాలు కాపరులు అనే ఒక స్ట్రక్చర్ ఏర్పాటు చేయబడింది. ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళడానికి కాదు. వినవద్దని చెప్పను, కానీ నీ కాపరి నీకు భోజనము వడ్డిస్తుండగా, ఆధ్యాత్మిక ఆహారం వడ్డిస్తుండగా, అక్కడ ఇక్కడ ఫాస్ట్ ఫుడ్స్ తిని ఇంటికి వచ్చి నాకు ఆకలిగా లేదు అని తల్లితో చెప్తే ఆ తల్లి సిద్ధం చేసిన ఆహారం ఏమవుతుంది చెప్పండి. అందుకే ఆ పోస్టింగ్ పెట్టడం జరిగింది. చాలా తక్కువ మంది, బహుశా రాబోయే దినంలో ఎవరైతే ఇంట్రెస్ట్ ఉన్నారో వారికి మాత్రమే ఈ డివోషన్ పోస్ట్ చేస్తాను. గ్రూప్లో అనవసరంగా మరి ఆసక్తి లేని వారి కొరకు ఎందుకు అన్న ఆలోచన కూడా వస్తుంది. సో దేవుని వాక్యం వినాలి. ఇక్కడ వ్రాయబడ్డ మాట, నీ బళ్ళు కాదు, నీ కానుకలు కాదు, నీ నైవేద్యాలు కాదు, నీ పాప పరిహార బలులు కాదు, నీ దహన బలులు కాదు. కావాల్సింది ఏంటంటే, యెహోవా నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. ఐ మస్ట్ లిసన్ టు యూ. యూ హ్యావ్ గివెన్ మీ ద ఇయర్స్ టు లిసన్ టు యూ. నీ వాక్యము వినాలి. నీ వాక్యము నన్ను బ్రతికిస్తుంది. తేనె కంటేను జుంటి తేనె దానల కంటే మధురమైనది. నీ వాక్యము చేత నేను సేద తీర్చబడుతున్నాను. నా బాధలలో ఆ వాక్యము నాకు నెమ్మది కలగచేస్తుంది. సో దెర్ వాజ్ అన్ ఇన్విటేషన్, or rather a confirmation from the author of this psalm saying, ప్రభువా నీకు స్తోత్రరూపము కొత్త కీర్తన నా నోట ఉంచావు. అలాగే నేను జీవించడానికి కావాల్సిన ఆధ్యాత్మిక ఆహారాన్ని, మన్నాను నీవు పంచిపెడుతున్నావు. ఆ ఆధ్యాత్మిక ఆహారాన్ని గ్రహించడానికి నోరు కాదు, నా చెవులు అవసరం. భౌతిక ఆహారాన్ని భుజించడానికి నువ్వు నాకు నోరిచ్చావు, కానీ ఆధ్యాత్మిక మన్నాను భుజించడానికి నాకు చెవులు ఇచ్చావు. ఈ శరీరానికి కావాల్సిన ఆహారం భుజించడానికి ఒక నోరిచ్చావు, ఆధ్యాత్మిక మన్నాను భుజించడానికి 2 చెవులు ఇచ్చావు. ఎందుకంటే ఈ ఆధ్యాత్మిక మన్నా సదాకాలము జీవింపచేస్తుంది. ఈ భౌతిక ఆహారము ఈ లోకానికి మాత్రమే పరిమితమైన జీవితానికి శక్తినిస్తుంది. సో నీవు నాకు చెవులను అనుగ్రహించావు అని చెప్పిన మాటలు జ్ఞాపకం చేసుకున్నాను. లూకా సువార్తలో యేసు ప్రభువు వారు కొంత ఖండితంగా మాట్లాడతాడు. లూకా సువార్త 6వ అధ్యాయం
46, 47, 48 వచనాలు. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడును ఎవని పోలియుండునో మీకు తెలియజేతును. వాడు ఇల్లు కట్టవలని ఉండి లోతుగా తవ్వి బండం మీద తన పునాది వేసిన వాని పోలియుండును. వరద వచ్చి ప్రవాహము ఆ ఇంటి మీద బడిగా కొట్టినను అది బాగుగా కట్టబడినందున దాన్ని కదిలించలేకపోయెను. చాలా స్పష్టంగా చెప్తున్న మాట ఏంటంటే, నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక, అనగా యు ఆర్ నాట్ లిజనింగ్ టు మీ. నీకు చెవులిచ్చాను, వినమని చెబుతున్నాను. యెహోవా వాక్కు ఇది, యెహోవా ఇలాగు సెలవిచ్చుచున్నాడు అంటూ నీ జీవితానికి అవసరమైన మార్గనిర్దేశకత్వాన్ని నేను అనుగ్రహిస్తున్నాను. నీ ఆధ్యాత్మిక జీవిత ఎదుగుదలకు అవసరమైన ఆధ్యాత్మిక మన్నాను నేను పంచిపెడుతున్నాను. నేను చెప్పు మాటల ప్రకారం నీవు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? When you are not able to listen to me, why should I listen to you? నేను చెప్పు మాటల ప్రకారం నీవు చేయక, అనగా నా మాటను విన్నప్పుడు నీ మాటలు, నీ ప్రార్థనలు నేను ఎందుకు వినాలి? బహుశా మన వ్యక్తిగత జీవిత అనుభవాల్లో జవాబు పొందలేకపోవడానికి గల కారణాల్లో మనం ఎక్కువ మాట్లాడుతున్నాం, ఆయన మాట్లాడేది ఏది మనం పట్టించుకోం. ఆయన మాటలు, ఆయన ఉపదేశాలు, ఆయన హెచ్చరికలు, ఆయన సూచనలు, నా జీవితాన్ని సరిచేయడానికి ఆయన అనుగ్రహించే అనేక ఆధ్యాత్మిక వర్తమానములు వినుట పట్ల ఆసక్తిని వ్యక్తపరచక మనమే సమస్య కలిగినప్పుడు ప్రభువా 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 ప్రభువా, ఈ సమస్య కలిగింది, ఆ సమస్య కలిగింది, ఇదైంది, ఈ గొడవైంది, ఆ గొడవైంది, ఇది కావాలి, అది కావాలి, అది కావాలి, ఇది కావాలి. సమస్యలు ఎంత తీవ్రంగా ఉంటాయో అంత ఎక్కువగా మనము ప్రార్థన చేస్తాం, అంత పట్టుదలతో ప్రార్థన చేస్తాం, అంత కన్నీటితో ప్రార్థన చేస్తాం. దేవుడు చెప్తున్న మాట ఏంటంటే, నువ్వు ఎంత చేసినా నేను వినను. ఎందుకంటే నువ్వు నా మాట వినడం లేదు కదా. నువ్వు నా మాట వింటే కదా నేను నీ మాట వినటానికి. నువ్వు నా వాక్యం వింటే కదా నేను నీ ప్రార్థన ఆలకించడానికి. సో ప్రార్థన అనేది దేవునితో మనము చేసే కమ్యూనికేషన్ అయితే, వాక్యం అనేది దేవుడు మనతో చేసే కమ్యూనికేషన్. కొన్నిసార్లు మనం ఫోన్లో మాట్లాడుతుంటాం అవతల వ్యక్తితో. మాట్లాడుతున్నప్పుడు అవతల వ్యక్తి మరి మనం మాట్లాడే ప్రతి స్టేట్మెంట్ కాగానే అనాలి. ఒకవేళ ఆ రీతిగా కొట్టడము అవతల వ్యక్తి ఆపేసాడు అనుకోండి, ఇమ్మీడియట్గా మనకు డౌట్ వస్తుంది, వింటున్నాడా లేక ఫోన్ కట్ అయిందా, ఆగిపోయిందా అని. హలో 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 వింటున్నారా అని తిరిగి మళ్ళీ మాట్లాడుతూ ఉంటాం. కొన్నిసార్లు ఆ సిగ్నల్ అందక ఆగిపోయింది అన్న భయంతో. సో హ్యూమన్ కమ్యూనికేషన్లోని మనం ఎదుటి వ్యక్తితో మాట్లాడుతున్నప్పుడు ఆ వ్యక్తి వింటున్నాడా లేదా అన్నది మనము కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాత మనం మాట్లాడుతూ ఉంటాం. సో ఆల్సో దేవుడు మనతో మాట్లాడుతున్నప్పుడు మనం వింటున్నామా లేదని కన్ఫర్మ్ చేసుకొని, అనగా ఆయన వాక్యాన్ని, ఆయన మాటలను మనం వింటున్నామా లేదా అని ఆయన కన్ఫర్మ్ చేసుకొని ఆ తర్వాతనే ఆయన స్పందిస్తాడు మన ప్రార్థనలకి. సో నేను చెప్పు మాటల ప్రకారము చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున జరిగించువాడు బండ మీద తన ఇల్లు కట్టుకుని నా బుద్ధిమంతుని పోలియుండును. వానలు వచ్చును, వరదలు వచ్చును, కానీ ఆ ఇల్లు స్థిరంగా నిలిచింది. జిగటగల దొంగ ఊపిలో నుంచి ఆయన నిన్ను నన్ను లేవనెత్తి మన అడుగులు స్థిరపరిచి నీ పాదములు నా పాదములు బండ మీద నిలబెడితే, మరి ఆయన మాటలు వినకుండా నీవు నేను మరలా బురదలోనికి వెళ్తూ ఉంటే, మరలా ఆయనకు దూరమైపోతుంటే, ఆయన మాటలు వినకుండా, ఆయన ఆధ్యాత్మిక పోషణలు ఎదగకుండా, ఆయన వాక్యం ద్వారా ఆత్మీయ జీవితాన్ని ఎదిగింప చేయకుండా
తిరిగి జారి ఆ బండ నుంచి జారిపోతుంటే వాన వచ్చినప్పుడు, వరద వచ్చినప్పుడుగా, కష్టాలు వచ్చినప్పుడు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు కలిగినప్పుడు, బలహీనతలు వచ్చినప్పుడు, లేకపోతే అనుకోని ఒక ప్రమాదం, ఒక యాక్సిడెంట్, ఒక అనారోగ్యత కలిగినప్పుడు, ఆ గాలి వాన వచ్చును, వరద వచ్చును, నీ అడుగులు బండ మీద ఉంటే నువ్వు స్థిరంగా ఉంటావు, లేకపోతే నీవు కొట్టుకొని పోతావు. నీ సమస్య నిన్ను కొట్టుకొని పోనిస్తుంది. నీ బాధ, నీ బలహీనత, నీ జీవితంలో ప్రవేశించే ప్రతి సమస్య నిన్ను ఆ వరదలో తోసుకొని పోతుంది. కారణం ఏంటంటే యు ఆర్ నాట్ గివింగ్ యువర్ ఇయర్ టు గాడ్ టు లిసన్ టు హిమ్. నువ్వు నా మాట వినలేదు కాబట్టి నీ ప్రార్థన నేను ఆలకించు. నీ సమస్యలో, నీ కష్టాల్లో, నీ బాధల్లో, నీ బలహీనతల్లో ప్రభువా ప్రభువా అని ప్రార్థన చేస్తున్నావు. కానీ ఎన్నిసార్లు నేను పిలిచాను, ఎన్నిసార్లు నీతో మాట్లాడాలని, ఎన్నిసార్లు నీ జీవితాన్ని మార్చాలని, ఎన్నిసార్లు నీ జీవిత క్రియలో కార్యక్రమాలు మార్చాలని, నీ మనసును మార్చాలని, నీ జీవితాన్ని మార్చాలని, నీ ఆధ్యాత్మిక ప్రపంచానికి అనుకూలమైన రీతిగా నిన్ను మరి పరివర్తింప చేయడానికి ఎన్నిసార్లు ప్రయత్నం చేశాను. హ్యావ్ యూ ఎవర్ లిసన్ టు మీ? నా మాట వినక, నన్ను అంగీకరించక, నన్ను ఆలకించక, why do you call me Lord and Lord and Lord? I have no interest on you because you have no interest on me. నీకు నా పట్ల ఆసక్తి లేదు కాబట్టి నీ పట్ల నాకు ఆసక్తి లేదు. అది దేవుని మాటలో నీ భావన. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాట చక్కగా ఈ రెండు మాటల మధ్యలో నీవు నాకు చెవులు నిర్మించి ఉన్నావు. దేవుడు మనకు ఎందుకు ఇచ్చాడు చెవులు? లోకానుసారమైన మాటలు మాట్లాడుకోవడానికా, లేకపోతే ఒకరి గురించి వ్యర్థమైన మాటలు వినడానికి ఆసక్తి కలిగే దురద కలిగే చెవులతో కన్నాము మనము? చెప్పండి. చాలా ఇంట్రెస్ట్ ఉంటుందండి. ఈనాటి కరోనా పాండమిక్ సిచ్యుయేషన్లో ఎవరు ఏ స్టేట్మెంట్ ఇచ్చినా దాన్ని చదవటానికి కానీ, దాన్ని ఆలకించడానికి కానీ రకరకాల కథలు, రకరకాల కథనాలు. ఏం లాక్డౌన్ ఎత్తేసారా? బస్సులు తిరుగుతున్నాయా? సినిమా హాలు తెరిచారా? రెస్టారెంట్స్లు తెరిచారా? మన ఆలోచన వీటికి ఇచ్చిన కాన్సన్ట్రేషన్ నిత్య రాజ్యంలో ప్రవేశింపచేసే ఆ దేవుని మాటలకు, దేవుని ఉపదేశానికి ఎందుకు మనం ఇవ్వలేకపోతున్నాం? రెస్టారెంట్లు మూసివేయబడితే హాయిగా ఇంట్లో భోజనం చేసుకుని ఆరోగ్యకరమైన భోజనాన్ని వండుకొని తినగలుగుతున్నామండి. ఎప్పుడు తెరుస్తారని వాటి కొరకు ఆసక్తి. లోక తాత్కాలిక సంబంధమైన సుఖ సౌఖ్యాలకు ప్రాధాన్యత ఇస్తూ గృహాల్లోనే బంధించబడ్డామని భావిస్తున్నాం. కానీ